మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కన్న తల్లినే కడతీర్చినటువంటి ఒక దుర్ఘటన ఇక్కడ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంకి సంబంధించి పెద్ద తండలో జరిగింది. ఇక్కడ లక్ష్మి అనేటువంటి ఒక వివాహిత తన కూతురు చేతిలోనే హత్యకు గురై తనువు చాలించడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంటనీరు పెట్టిస్తుంది. అసలు ఏం జరిగింది? కన్న తల్లినే కడతీర్చాల్సినటువంటి అవసరం తన కూతురికి ఎందుకొచ్చింది? ఇక్కడ చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ఒక పెళ్లి చేసినటువంటి ఆహ్, బాధావత్ లక్ష్మి తను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? కన్న కూతురే ఎందుకు కడతీర్చాల్సి వచ్చింది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా పాలకుర్తి మండల కేంద్రంకి సంబంధించి అలాగే పెద్ద తండాలో ఉన్నటువంటి తన స్వగ్రామానికి వచ్చాము. ఆ లక్ష్మి చనిపోయిన విధానంపై ఆ తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఏమంటారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి లక్ష్మి ఉంటున్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద తండాలో మనం ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఎట్లాంటి పరిస్థితుల నడుమ తనువు చాలించాల్సి వచ్చింది? కన్న కూతురే ఎందుకు చంపాల్సినటువంటి వచ్చింది? అసలు తనకు గత 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటున్నటువంటి సంగీత తన కూతురు ఎందుకు చంపాల్సి వచ్చిందన్నటువంటి కోణంలోనే చూద్దాం. ఒక్కసారి ఈ ఇంట్లోనే తను 20 ఏళ్లకు పైగా ఈ సంగీత అనేది పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ గ్రామస్తులు అలాగే తండావాసులు ఏమంటారు? ఏం జరిగింది? ఈ విషయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ తన కూతురు చేతిలోనే హత్యకు గురి కావడం కూడా తండావాసులందరినీ కలిచివేస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ఒక విధంగా చూసినట్టయితే తండావాసులు కూడా ఒక ఆశ్చర్యానికి కూడా లోనవుతున్నారు. ఇప్పటి వరకు వేరే వాళ్ళతోటి గొడవలతోటి కొన్ని హత్యలు జరిగేది చూసాం. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే హత్యలు చేయడము ఎందుకు, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? అంజి. అంజి. ఇప్పుడు లక్ష్మి ఏమైతుంది? కోడలు కావాలి. ఓకే. ఇప్పుడు లక్ష్మిని ఎవరు చంపినరు? వాళ్ళ బిడ్డ అల్లుడే చంపిండు. ఎందుకు చంపిరు? ఎందుకు చంపింది తెలియదు. ఇక మంచిగానే ఉన్నారు, తింటారు, తాగుతారు, వస్తారు, పోతారు. ఇక లోపల వాళ్ళ మరం ఎట్లా మనకి ఎట్లా తెలుసు? ఇక వాళ్ళు చంపిరు, పోయినట. ఇక తర్వాత మాకు మళ్ళా బిడ్డ అల్లుడికి వచ్చిర్రు 10 అయినాక. వస్తే వాళ్ళని పట్టుకొని మేము ఏడ్చినాం, మమ్మల్ని పట్టుకొని వాళ్ళు ఏడ్చిర్రు. ఏడ్చిన తర్వాత అప్పుడు సిఐడి ఎస్ఐ చెప్తే మాకు తెలిసింది. తెలిస్తే వాళ్ళని పోనింది మేము పోయేపోదు. అప్పుడు తర్వాత ఎస్ఐ ఫోన్ చేసిండు, ఫలానోడు చంపిండట అని. ఆయన వరకు వానికి ఎవరు చెప్పారు? సైగా ఏకదమ్ము వెళ్ళి పారిపోయిండు. వాడు పారిపోయిండు. ఇప్పుడు వీరన్న పారిపోయిండు. బిడ్డ ఇండే ఉన్నది. బిడ్డ ఇండే ఉన్నది. వాడు పారిపోయిండు. తర్వాత వచ్చి పోలీసులు వచ్చి బిడ్డను కొడతారని చెప్పి ఎస్ఐ చెప్పిండు. బిడ్డను తర్వాత పోలీసులు వచ్చి తీసుకొని పోయారు. అంటే అంత్యక్రియలకు కూడా వాళ్ళ బిడ్డను హాజరు కానియలేదు. కానియలేదు. ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారము ఎందుకు చంపింది అనుకుంటున్నారు? ఎట్టు తెలియదండి. వాళ్ళు మంచిగా ఉన్నాక తల్లిని బిడ్డ చంపుతుందని మనకు ఎట్లా తెలుసు? అంటే పక్కోళ్ళు ఏమైనా కోపం ఉంటే, ఏ పంచాయతీ ఉంటే చంపారని అనుకుంటాం. అసలు బిడ్డ చంపిందని మనం ఎట్లా పాపం వేద్దాం? అట్లా అనుకున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇయ్యమంటే ఇక వీళ్ళు వాళ్ళు ప్రేమించడానికి ఇయ్యాలి అని ఇచ్చేసినాం. కానీ ఇగో బిడ్డ నువ్వు మంచిగా సాదుకుంటే పిల్లలు పుడితే నీ కట్నం ఇస్తామని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఎకరం భూమి అమ్మినాం. 20-25 లక్షలు. ఇప్పుడు నెల కిందనే ముట్ట చెప్పినాం. జనగాం పోయి డిసెం తీసుకుపోయి 20 మంది పోయి సొమ్ము సమాధానం బంగారం ఎండి గిన్నె బోళ్ళు మొత్తం తీసుకొని వాళ్ళ ఇంట్లో లింపి వెళ్ళి వచ్చినాం. ఇక వాళ్ళు మంచిగానే ఉన్నారు సార్, అంతే. ఓకే. మొత్తం ఇప్పుడు లక్ష్మికి భూమి ఎంత ఉంది? భూమి 2 ఎకరాలు ఉంటే ఎకరం అమ్ముకున్నది, ఆమెకి ఇచ్చేసింది. ఇప్పుడు 35 గుంటలు ఉన్నది. ఇంకొక 35 గుంటలు ఈమె పేరు మీద, లక్ష్మి పేరు మీద. ఓకే. ఇప్పుడు లక్ష్మి పేరు మీద ఉన్న భూమిని కూడా బిడ్డ పేరు మీద రాయాలని చెప్పి లోలు పెట్టింది. వాళ్ళు రాసుకున్నారా? వాళ్ళు పట్టా చేయించుకుంటారట. ఇప్పుడు ఈమె పేరు మీద ఏం లేదు. మాకు తెలియదు. మాకు తెలియకుండా అల్లుడు బిడ్డ ఈమె లక్ష్మి పోయి అక్కడ పట్టా చేయించుకున్నదట. మరి భూమి కోసమే హత్య చేసిందని చెప్పి అంటున్నారు కదా. మరి ఉన్న భూమి ఉన్నది కదా 1 ఎకరం. మరి ఈ ఎకరం ఇప్పుడు ఎకరం అమ్మి నాకు ఇచ్చింది. ఈ ఎకరం కూడా అమ్మాలి. అమ్మనిసలే నేను ఉన్నా కదా. నేను ఉన్నంత సేపు నేను తింటా బిడ్డ, తర్వాత నీకే కదా అని. అంటే ఉన్న ఎకరం కూడా అమ్ముకుందాం అనుకున్నారా వీళ్ళు? ఇది అదే అనుకున్నది బిడ్డ. ఇక కూలి చేసినా నాలి చేసినా ఆమెకి ఇస్తాంది పైసలు చేసుకుంటా బాధపడుకుంటా. నేను చేత కానప్పుడు ఈ ఎకరం అమ్ముకొని నన్ను దానం చేద్దు, నువ్వే తిందు బిడ్డ అని అన్నది ఊకున్నది. లేలే ఇది ఉన్నప్పుడే దీన్ని చంపాలి, భూమి అమ్ముకొని పోవాలని ప్లాన్ పెట్టింది.
మరి చిన్నప్పటి నుంచి ఏమైనా పెంచి పెద్ద చేసి అన్ని రకాల సౌలత్ ఇచ్చిండ్రు. మొన్న నెల రోజుల క్రితమే 25 లక్షల రూపాయలు అంటే 10 తులాల బంగారం పెట్టిండట. బోళ్ళు అవును. అవన్నీ కూడా పెట్టిండని చెప్పి అంటున్నారు కదా! ఆ, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎట్లాగో తనకు కొడుకులు గిట్ల ఎవరు లేరు కాబట్టి తదనంతరం తనకే కదా ఆస్తి. అంతే. అంత ఓపిక లేకుండా ఎందుకు ఉంటున్నారు అనుకుంటున్నారు జనాలు? అదే 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 ఆలోచన తెలుస్తలేదండి. అంత అన్యాయంగా చంపిందంటే ఆ భూమి ఆశకే చంపింది అది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.